కృష్ణ మురారి విషయంలో భవానీకి రోజుకి రోజుకి చాదస్తము, ఉన్మాదము పెరిగిపోతూ ఉన్నాయి. పచ్చగా ఉన్న, సంతోషంగా ఉన్న ఆ జంటను విడదీయాలని ఎలా అనిపిస్తుందో ఏంటో కానీ, మొత్తానికి వాళ్ళు చేసుకున్న పెళ్లి పెళ్ళే కాదని, అగ్రిమెంట్ పెళ్ళిని కూడా ఒక పెళ్ళి అంటారా అని అంటూ, ఆ పెళ్ళిని నేను యాక్సెప్ట్ చేయను. మీరు ఏమనుకున్నా మురారి కేసుని ఛేదించినా ఛేదించకపోయినా మురారి భార్య ముకుందే అని తేల్చి చెప్పేస్తుంది. అయితే ఆ మాటకి దేవ్ ఒప్పుకోడు. అదేంటి అలా అంటారు, ఏ రకంగా పెళ్లి చేసుకున్న పెళ్ళే కదా, కృష్ణ మురారి భార్య కదా అని అయితే అంటూ ఉంటే, ఇక భవానీ దేవుని నోరు మూయిస్తుంది. నిన్న కాక మొన్నొచ్చో నీకేం తెలుసు వాళ్ళందరి గురించి, వాళ్ళు ఎంత నేరస్తులు నీకేం తెలుసు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. అయితే మురారి కృష్ణకి సపోర్ట్ చేస్తున్నా కూడా భవానీ ఒప్పుకోదనమాట. ఇక ఈ ముకుంద కూడా, దేవ్ నీకెందుకు, వచ్చిన వాడి వచ్చినట్టు ఉండు, నోరు మూసుకొని నీ పన్ను చూసుకో, ఓవర్ యాక్షన్ చేసి మొత్తం చెడగొట్టుకో అన్నట్టు ముకుంద చెప్తూ ఉంటుంది. అప్పుడు దేవ్ అందరి ముందు ముకుందాన్ని కావాలని తిడుతున్నట్టు, నీ ఉన్మాదం వల్లనే వీళ్ళిద్దరి జీవితం ఇలా అయ్యింది, నువ్వు పెళ్ళైన వాడి ప్రేమలో పడకుండా ఉంటే ఇదంతా జరిగేది కాదు అనేది అంటూ ఉంటే భవానీకి కోపం వస్తుంది. దేవ్ని తిడుతుందనమాట. అయితే అందరూ అనుకుంటారు, దేవ్ ఎంత మంచోడు, ముకుందలా కాదు, మంచిగా ఆలోచిస్తున్నాడు కృష్ణ గురించి అని. అయితే రేవతి కూడా తెగ సంబరపడిపోతుంది, నువ్వు 10 కాలాలు చల్లగా ఉండయ్యా అని అయితే అనుకుంటూ ఉంటుంది. అయితే తాళి కట్టి తాళి కట్టాడు కదా, ఏది పెళ్ళైతే ఏముంది, అగ్రిమెంట్ పెళ్ళైతే ఏముంది, ఏముంది సాంప్రదాయంగా తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చినప్పుడు దాని పెళ్ళే అంటారు, కానీ అగ్రిమెంట్ పెళ్ళి ఇంకేదో పెళ్ళి అని ఆమె ఇచ్చిన మాట ఎక్కడ పోతుందో దాన్ని నిలబెట్టుకోవాలని 2 జీవితాలను నాశనం చేయడానికి కూడా సిద్ధపడిపోతుంది భవాని. మరి ఏం జరగబోతుందో. ఆదర్శ్ వస్తే కానీ ఈ కథకి ఒక కొలిక్కి రాదు. అప్పుడు కూడా భవాని ఆదర్శ్ని కాదని మురారికి ఇచ్చి పెళ్లి చేస్తుందా ఆదర్శ్ ముందు అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.